హలో 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 అందరికీ నమస్కారం. అనవసరమైన అబాండాలు వేసుకోవటం కంటే అభివృద్ధి గురించి ఆలోచించండి. అభివృద్ధి గురించి ఆలోచిస్తే దే రాష్ట్రం బాగుపడుద్ది. వాడి మీద వాడు క్రెడిట్ చోరీ అంటాం, ఈడు క్రెడిట్ చోరీ అంటాం ఆపేసేయండి. ఎవరిలో ఒకళ్ళు చేయండి. ఒకడ అమరావతికి బాగా కట్టి జాతికి అంకితం చేయండి. అంతేగాని రకరకాల కంపెనీలు తీసుకురండి. 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడు బాగా చేసుంటే మీకే ఓటేస్తారు. ఊరినే నేను చేశాను నా ఫోటోలు వేసుకోవాలంటే అది కుదరదు. అదే మేమే ఉంటాము జీవితాంతకాలం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మేము ఉంటాం అనకూడదు. అభివృద్ధి చేస్తే మాకు ఓటేయండి అన్నారు. నిన్న అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఓటేయండి అని. అది కరెక్ట్ మాట. నా అభివృద్ధి చేశానని చెప్పి వేరే వేరే వాళ్ళని మాట్లాడనీయకుండా రకరకాల కులాల పేర్లు ఎత్తి తిట్టుకోమాకండి. కులాలు ఇప్పుడు దొంగతనం చేసినాడు కులం ఏంటి? దొంగతనం చేశాడా లేదా? ఏ కులమాడైతే ఏంటి? కొట్టుకున్నారా లేదా? ఏ కులం వాళ్ళు అయితే ఏంటి? ఎవరో కొట్టుకుంటే కులాలు ఎందుకు తెస్తారు? ఈ కుల రాజకీయాలు ఆపితేనే దేశం బాగుపడుద్ది. కుల రాజకీయాలు లేని దేశం నడవదు ఎక్కడ. అంతకుముందు ఇలా ఉండేది కాదు, ఇంత చెత్తగా ఉండేది కాదు. ఏది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు, తర్వాత ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఈ కులాల గురించి ఇంత చిచ్చు ఉండేది కాదు. ఈ ఎలా వచ్చాడో దేవుళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కులాలు ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ కులం గురించి. తర్వాత అమరావతికి అమరావతి అన్నాడు, కరోనా కమ్మరోనా అన్నారు. ఇది ఎంతకంటే దరిద్రం ఇంకోటి లేదు. అసలు కరోనాకి కమ్మరోని పేరు పెట్టినాడు, ఏం చేయాలి? నిమ్మగడ్డ రమేష్ ఏ కులం అయితే ఏంటి? అతను ఐఏఎస్ ఆఫీసరు, ఏదో పని చేస్తాడు. ఓట్లు వేసుకుంటే గెలుస్తారు. ఎవరైనా సరే ఎవళ్ళ పరిపాలనలో ఉంటే వాళ్ళే గెలుస్తారు. అది మామూలు. ఎందుకంటే ఏం లేదు. ఎందుకంటే దరిద్రం. బాగా పనిచేయండి అయ్యా బాబు, బాగా పనిచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.